అటెన్షన్ ప్లీజ్. వెండి తెరపై నిండైన రూపం, పేరు సూర్యకాంతం. 4 అక్షరాలైనా అవి ఎంతో పవర్ఫుల్. సూర్యకాంతం అంటే వాగ్ధాటి, నటనలో మేటి. సన్నివేశాల్లో ఆమె సజీవ నటనకు పడే చప్పట్లు కోటి. ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసే ఆమె నట ప్రావీణ్యం, గొప్ప టైమింగ్తో గయ్యాళితనానికి, అద్భుతమైన కామెడీకి సోదాహరణంగా నిర్వచనం ఇచ్చిన విశేష నైపుణ్యం నా భూతో నా భవిష్యతి. అందుకే బాపు గారి కార్టూన్లలో సూర్యకాంతం చిరంజీవి. రొస్టు పెట్టు ఆలిగా, దుష్టు నోటి కాళిగా, నటించుటామె కేళిగా, గయాళిగా, నాతిగాని నాతి లేక గొప్ప చుప్పనాతిగా తెరపై ఆవిడ వీర విహారాన్ని ఆ సంపుటిలో కళ్ళ కట్టారు. దురుసు నోటు పలుకుబడికి పంతులమ్మ మీరు, బాక్సాఫీస్ సూత్రాళికి పలుపుతాడు మీరే. మీరు లేని బయస్కోపు ఉప్పు లేని చారు, మీరు వచ్చి నిలిస్తేను సీనిక వవ్వారే అని మహారంజుగా శ్లాఘించారు. సూర్యకాంతం పోషించిన పాత్రల గురించి క్లుప్తంగా 2 ముక్కల్లో చెప్పడం కుదరదు. అలా చెప్పడం రుచిపచి లేని అప్పడం. క్రూరత్వం, అత్తగారి దాష్టీకం, పెద్ద నోరు, చేతి ఝాడింపు, నెత్తిన మొట్టికాయలు, కళ్ళింత చేసి నోరు నొక్కుకోవడాలు, ఇవన్నీ పెర్ఫెక్ట్ టైమింగ్తో ధనా జరిగిపోతేనే సూర్యకాంతం. విజిల్ వేయగానే, తుపాకీ మోత మోగగానే ట్రాక్పై పరుగు వీరులు తుపాను వేగంతో దూసుకుపోయినట్లు డైరెక్టర్ టేక్ అనగానే నటనలో చెలరేగిపోవడం సూర్యకాంతానికి వెన్నతో పెట్టిన విద్య. ఈజ్ అంటారే, అది ఆమెకు కొట్టిన పిండి, సహజాభరణం. ఎంత పెద్ద డైలాగ్ అయినా పక్కన ఎస్వీఆర్, రేలంగి లాంటి ఉద్దండ నటులకు ధీటుగా తొణుకు బెణుకు లేకుండా చెప్పడం సూర్యకాంతమ్మకు అవలీలగా పట్టుబడింది. పాత్రలో ఇట్టే లీనమైపోయే ఆమె ఉన్న ఏ సన్నివేశమైనా తెర మీద పండాల్సిందే, రక్తి కట్టాల్సిందే. గయ్యాళితనంతో ఇదెక్కడి రాక్షసిరా బాబు అనిపించుకునేంతగా అదరగొట్టడమే కాదు, హాస్య పాత్రల్లో కామెడీని అలవోకగా చిలకరించడంలోనూ సూర్యకాంతం దిట్ట. స్వతహాగా ఆమెది శాంత స్వభావం, నటనలో మహోగ్రం. సుమారు 500 పైచిలుకు సినిమాల్లో సూర్యకాంతం నటించారు. లేదు నటిస్తూ జీవించారు. కాకినాడ దగ్గర వెంకటకృష్ణరాయపురం ఆమె జన్మస్థలం. పొన్నాడ అనంతరామయ్య, వెంకటరత్నమ్మ దంపతులకు సూర్యకాంతం 14వ సంతానం. 6 ఏళ్ల వయసులోనే సంగీతం నేర్చుకున్నారు. చిన్నతనంలో హిందీ సినిమా పోస్టర్లు ఆమెను అమితంగా ఆకర్షించేవి. సినిమాల మీద ఆసక్తితో అప్పటి మద్రాసు, ఇప్పటి చెన్నై చేరుకున్నాక ఆమెను అమాంతం అదృష్టం వరించలేదు. మొదట్లో చిన్న వేషాలే వేశారు. హీరోయిన్గా అవకాశం తలుపు తట్టినా అదే సమయంలో కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయమై ఆ ఛాన్స్ జారిపోయింది. గృహప్రవేశం సినిమాలో పాత్ర ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి దోహదపడింది. సంసారం చిత్రంలో గయ్యాళి పాత్ర ఆమె అద్భుతమైన టాలెంట్ను ప్రపంచానికి పరిచయం చేసింది. అది మొదలు సినిమాల్లో ఛాన్సులు వరుసగట్టాయి. సూర్యకాంతం నటించిన హిట్ చిత్రాలు 1, 2 చక్రపాణి, దొంగరాముడు, చిరంజీవులు, తోడికోడళ్ళు, అత్తా ఒకంటి కోడలే, ఇల్లరికం, భార్యాభర్తలు, గుండమ్మ కథ, కులగోత్రాలు, దాగుడు మూతలు, అత్తగారు, కొత్త కోడలు, ముహూర్త బలం, ఇలా ఎన్నని. ఎస్వి రంగారావు, గుమ్మడి, రేలంగి, రమణారెడ్డి వంటి దిగ్గజ నటులతో సూర్యకాంతం కాంబినేషన్ పాత్రలు ఎన్నో చిత్రాల కథాగమనానికి ఆయువు పట్లయ్యాయి. ఓసారి నాగయ్య, సూర్యకాంతం కాంబినేషన్లో షూటింగ్ జరుగుతోంది. సన్నివేశం ప్రకారం నాగయ్య గారిని నోటికి వచ్చినట్లు నానా తిట్లు తిట్టాలి. షాట్ అయిపోగానే సూర్యకాంతం వెళ్ళి నాగయ్య కాళ్ళమే పడిపోయారు. అపరాధాన్ని మన్నించాలంటూ ఏడ్చేశారు. అయ్యో, పాత్ర తిట్టింది నువ్వు కాదమ్మా అని నాగయ్య ఓరడించాక కన్నీళ్లు తుడుచుకుందావిడ. అంత సున్నిత మనస్కురాలు, పెద్దలంటే గౌరవభావం కలిగిన సూర్యకాంతం. మీకు తమాషా తెలుసా? సూర్యకాంతం అనే చక్కని పేరును ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావు అని నటులు గుమ్మడి వెంకటేశ్వరరావు ఓసారి ఆమెను ముద్దుగా కోపడ్డారట. గయ్యాళి పాత్రలకు పెట్టింది పేరైన సూర్యకాంతం నిజ జీవితంలో ఒక జడ్జి గారి భార్య. సూర్యకాంతం భర్త శ్రీ పెద్దిభొట్ల చలపతిరావు హైకోర్టు జడ్జిగా పనిచేశారు. సూర్యకాంతమ్మ కోడలు శ్రీమతి ఈశ్వరీ రాణి తన అత్తగారి గురించి ఎలా స్పందించారో తెలుసా? ఇవ్వడమే గాని తీసుకోవడం తెలియదు మా అత్తగారికి అంటూ ఒక్క ముక్కలో ఆవిడ స్వభావాన్ని తెలియజెప్పారు. అవసరంలో ఉన్నవారికి సూర్యకాంతం సాయపడుతూ ఉండేవారు. అదే సమయంలో అపాత్ర దానానికి దూరంగా ఉండేవారు. సినిమాల్లో కోడళ్లను, ఇరుగు పొరుగును నిలబెట్టి కడిగేసి దబాయింపు సెక్షన్లతో నోరు మూయించేసే సూర్యకాంతమ్మ షూటింగ్లో అందరితో వాత్సల్యంగా, ప్రేమగా ఉండేవారు. ఆవిడ వెంట
డబ్బాల్లో క్యారేజీల్లో తినుబండారాలు వచ్చి తోటి నటీనటులందరితో వహవా అనిపించుకోవడం అప్పటి తరానికి తీపి జ్ఞాపకం. ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య పురస్కారం, మహానటి సావిత్రి స్మారక అవార్డు, హాస్య నట శిరోమణి, బహుముఖ నటనా ప్రవీణ వంటి బిరుదులు ఎన్నో ఆమెను కోరి వరించాయి. బహుశా ఇంద్రసభలో హాస్య నట కచేరీలో పాల్గొనడానికేమో 1994 డిసెంబర్ 18న సూర్యకాంతం అమరపురికి తరలిపోయారు, వెండి తెరపై పోడ్చలేని ఖాళీని మిగిల్చి. సూర్యకాంతం సినీ ప్రేక్షకుల అభిమానాన్ని, ఆదరణను, ప్రశంసల్ని దండిగా గుంజుకున్న మేలిమి నట అయస్కాంతం. మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.